నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. సత్య న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నవనాథ సిద్ధిలగుట్టపై గల రామాలయం శివాలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. భారత్ గ్యాస్ సుమన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహణ. భారీగా తరలివచ్చిన భక్తులు. జక్రన్పల్లి మండలంలో చర్చిలలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. వేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పెళ్లి రోజు వేడుకలు. ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. హిందూ వాహిని ఆధ్వర్యంలో 72వ వారం దిగ్విజయంగా కొనసాగిన స్వచ్ఛ భారత్. లక్ష్మీ నరసింహస్వామి మందిర పరిసరాలు శుభ్రం చేసిన సభ్యులు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రబీ పంటలు వేయడానికి అన్నదాతలు సిద్ధం. వరుణుడు కరుణించి అధిక వర్షాలు కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. నవనాథ సిద్ధిలగుట్టపైకి పుష్యమాసంలో వచ్చి తపమాచరించారని, ఈ సందర్భంగా ప్రతి ఏడు జనవరి 1వ తేదీన నవనాథ సిద్ధేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి కుమార్ శర్మ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధిలగుట్టపై ఉన్న రామాలయం శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధిలగుట్టపై నిర్వహించిన అన్న ప్రసాదాలను స్వీకరించి చల్లంగా చూడమని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కుమార్ శర్మ మాట్లాడుతూ, దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ ఆస్థాన పీఠాధిపతులైన నందీశ్వర్ మహారాజ్, పలుగుట్ట మహారాజ్ల పాదపూజ నిర్వహించామన్నారు. నవనాథ్ సిద్ధేశ్వర ఆశీస్సులతో ఉత్తరాయణంలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలని వేడుకున్నానన్నారు. భారత్ గ్యాస్ సుమన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా భక్తులను అలరించింది. ఉదయం నుండే భక్తులు సిద్ధిలగుట్టపైకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, చక్రవర్తి, కిషన్, బొండ్ల ఆనంద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను తీస్తావా పోగలదా అద్దు తీస్తుందా శ్రీ గురుభ్యో నమః. శ్రీ నవనాథ పట్టణంలో గల నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి పుష్యమాసంలో కూడా ఇక్కడ నవనాథులు పుష్యమాసంలో వచ్చారనేటువంటి ఆలోచన ప్రకారంగా సాధు సంతుల మేళగా 9 మంది నవనాథుల పరంగా ఉన్నటువంటి వారి పాదపూజ ఉంటుంది.
అయితే పట్టణ పరిసరానికి దగ్గరగా ఉన్నటువంటి వారే కాకుండా ఆస్థాన పీఠాధిపతి అయినటువంటి నందీశ్వర మహారాజు, పలుగుట్ట మహారాజు, మిగతా మహారాజుల వారి యొక్క దివ్య చరణాలనంటే వారి పాదాలని కడిగి పాద పూజ చేసి అందరూ కూడా ఈ పుష్యమాసంలో మొదటి సంక్రాంతి తర్వాత దక్షిణాయనం తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి ఉత్తరాయణంలో కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమం పాద పూజ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమానికి తన సొంత ఖర్చుతో భారత గ్యాస్ మేనేజర్ అయినటువంటి సుమన్ గారు సొంత ఖర్చుతో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1న సాధు సంతులకు పాద పూజ చేసి అందరికీ కూడా మహమాన్వితమైనటువంటి ఒక అన్నదాన ప్రసాదాన్ని తాను అందజేస్తాడు. ఇంతటి ప్రసాదం భాగ్యం కలిగించినటువంటి భారత గ్యాస్ సుమన్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేస్తూ ఈ నూతన సంవత్సర ప్రారంభ దిశగా ప్రజలందరూ కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామిని భక్తితో వారిని కోరుకుంటూ ఆలయ దర్శనానికి చాలామంది తండోపతండాలుగా వస్తారు. అటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ వచ్చినటువంటి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉత్తరాయణంలో కూడా స్వామివారి యొక్క దర్శనం భాగ్యం అందరికీ కలగాలని కోరుతూ జక్రన్పల్లిలోని సిఎస్ఐ చర్చి, మన్నా చర్చి, అర్గుల్లోని జీసస్ మిరాకల్ చర్చి యందు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలలోని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు, ఆలాపనలు చేశారు. ప్రతి చర్చి యందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జక్రాన్పల్లిలో సిఎస్ఐ చర్చ్, మన్నా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సిఎస్ఐ చర్చి యందు రేవారెండ్ ఎం చరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆలాపనలు చేశారు. తెలంగాణలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. విజయసాగర్, దేవానంద్, పవిత్ర, సతీష్, మనోజ్, మార్క్, గన్నాదాస్, పట్టే పవన్, మన్యం, సుదర్శన్, రూతు పాల్గొన్నారు. అలాగే మన్నా చర్చ్ బైపాస్ దగ్గర రేవారెండ్ ఎస్ దేవిదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రార్థనలో సాగర్, దేవినంద్, దాసన్న, యాకూబ్, పవిత్ర, ప్రవీణ్లు పాల్గొన్నారు. అలాగే అర్గుల్లోని జీసస్ మెరాకిల్ చర్చి యందు రేవారెండ్ ఎన్ ఆనంద్ పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలు క్షేమంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తిమాతి, జనార్దన్, అబ్రహం, దాస్, డేవిడ్, స్వామిదాస్, సునీల్, ఉదయ్ పాల్గొన్నారు. చర్చ్ అర్గుల్ సంఘ ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దిన చర్చి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్షేమం కలగాలని, నాయకులకి క్షేమం కలగాలని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఈ రాష్ట్రమంతా దేవుని అనుగ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులందరినీ కాపాడినట్టుగా మరి పక్షాలను మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విశ్వాసులు చాలా సంతోషంగా, ఆనందంగా మరి ఆనందంతో పాల్గొని మరి వాగ్దానాలతో సంతోషపడ్డారు. వాగ్దానం అనగా దేవుని మాట, దేవుని వాక్యం. ఆ వాక్యము ఎవరికైతే వస్తున్నదో ఈ సంవత్సరం అంతా కూడా ఆ వాక్యం ద్వారానే ఆ దీవెన సిద్ధం ఉంటారు. కాబట్టి మరి అందరికీ మరి నూతన సంవత్సరం మరొకసారి శుభములు. మరి భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు, అన్నపానాలు. అందరికీ కూడా పేదవారు, బీదవారు అందరూ కూడా తినచ్చు. వారికి సంఘం ఏర్పాటు చేయబడ్డది. సంవత్సరం అంతా దేవుడు వాళ్ళని కాపాడు రక్షించి ఈ రీతిగా ఇది నూతన సంవత్సరాలకు దేవుడు కృప చూపాడు. ఈ దినమున మేము నూతన సంవత్సరంలో భారతదేశం కొరకు, మా తెలంగాణ రాష్ట్రం కొరకు, మా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచ దేశం యొక్క శాంతి భద్రతల కొరకు ఈ దినం మేము ప్రార్థన చేశాము. దేవుడు ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని
మా భారతదేశాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా యొక్క మండలం దేవుడు కాపారక్షించాలని, ప్రజలందరూ దేవుడు దీవించాలని మేము కోరుకుంటూ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీరజల పెళ్లి రోజు వేడుకలను నేడు వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరెన్నో సంవత్సరాల పాటు పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు మాట్లాడుతూ మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీరజల పెళ్లి రోజు వేడుకలను మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరుపుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మరెన్నో పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్, నాయకులు రాములు, పచ్చలనడుకుడ ఎంపీటీసీ రవి, దయాకర్, భోజన్న, శ్రీనివాస్, గంగారెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కూడా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే వ్యాపార రంగంలో కూడా వారు ఇంకా అభివృద్ధి చెంది ఈ పాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, అలాగే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అయినటువంటి ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్ళు ఇస్తున్న ప్రోగ్రాంకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కానీ మొత్తం యావత్ తెలంగాణ మహిళలందరికీ కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి సప్లై చేసే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నారు కాబట్టి వారి సేవలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినియోగిస్తున్నారు. కావున ఈ సందర్భంగా మేమందరం కూడా వారికి ఇట్లాంటి పెళ్లి రోజు కార్యక్రమాలు పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఈ బాలకొండ నియోజకవర్గంలో తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం ప్రతి గడపను, ప్రతి గ్రామాన్ని పల్లెబట్టలు భాగంగా తిరిగినటువంటి ఉద్యమ నాయకుడు, మా ప్రియతమ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు అదేవిధంగా నూతన సంవత్సర శుభ సందర్భంగా కూడా ఈరోజు పేద పిల్లలైనటువంటి గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ మన పెళ్లి రోజు వేడుకలు జరపడం జరుగుతుంది. దీనికి మేమందరం కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, వారి సతీమణి నీరజ మేడం గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో సాయిబాబాకు హారతులు ఇచ్చి ప్రత్యేకంగా పూజించారు. నూతన సంవత్సరంలో తమను చల్లంగా చూడమని సాయిబాబాను వేడుకున్నారు. ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 తేదీని పురస్కరించుకొని పట్టణంలోని జంబి హనుమాన్, రామ్నగర్ రామాలయం, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం నుండే సాయిబాబా ఆలయానికి భక్తులు చేరుకొని పూజలు చేశారు. కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా చూడమని సాయిబాబాను వేడుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న దత్తాత్రేయ ఆలయం, సరస్వతీదేవి ఆలయం, నవగ్రహాలను దర్శించుకొని కొబ్బరికాయలను కొట్టారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి మందిర పరిసరాలను స్వచ్ఛ భారత్ ప్రతినిధులు శుభ్రం చేశారు.
ప్రతి ఆదివారం హిందూ వాహిని ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేస్తున్నట్లు కన్వీనర్ పూజ నరేందర్ తెలిపారు. హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజా నరేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా ప్రతి ఆదివారం హిందూ వాహిని ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటితో హిందూ వాహిని ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 72 వారాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ సభ్యులు కర్తన్ మధు, కౌటిక్ విజయ్, బొట్ల విజయ్, లింగారెడ్డి, రెడ్డి రవి, దేవేందర్, మనోజ్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. మినిమం ఒక నిమిషం మనం ఉండాలి. హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం గోల్బంగ్లా వద్ద 72వ వారం విజయవంతంగా నిర్వహించాం. అలాగే రానున్న వారాల్లో కూడా ఆర్మూర్లోని అన్ని హిందూ దేవాలయాల్లో కూడా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏదైతే మన ఆర్మూరు మన స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామో హిందూ వాహిని ఆధ్వర్యంలో రానున్న వారాలు కూడా చేస్తాం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఏదైతే విలేజ్ కమిటీలు ఉన్నాయో ఇంకా వేరే విలేజ్లు కూడా చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయించింది. అందుకే ఎవరైనా ప్రోత్సాహకులు ఉంటే వాళ్ళతో సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్తాం. జై హిందూ వాహిని. అయ్యప్ప దీక్షను 41 రోజుల పాటు ఆచరించి అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఎంతో నియమ నిష్ఠలతో 41 రోజులు దీక్షను చేయాల్సి ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు దీక్షను ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు నియమనిష్టలతో రోజువారీ జీవితాన్ని గడపాలన్నారు. మొదటిసారి దీక్ష తీసుకునే కన్యస్వాములంటే అయ్యప్పకు ఎంతో ఇష్టమని ఆర్మూర్లో 1985 నుండి అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమయ్యాయని, అప్పటి నుండి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులవుతున్నారని అయ్యప్ప మాల ధరించిన స్వాములు వివరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కొంచెం జరగట్టు ఇంకే శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవి శరణం. మనము ఫస్ట్ తినంగానే దమాయించుకొని 7 గంటలకు చాలే. దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా గత 2 సంవత్సరాలలో వర్షాలు లేక అన్నదాతలు పంటలను వేయలేకపోయారు. ఈసారి వర్షాలు అధికంగా కురిసి ప్రాజెక్టులు, చిన్ననీటి ఎత్తిపోతల పథకాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. వచ్చే వర్షాకాలానికి వర్షాలు పడకపోయినా అన్నదాతలకు నీరు అందించేందుకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రైతులు రబీ పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం వర్షాలు లేక పంటలకు దుర్భిక్షం ఏర్పడడంతో ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపింది.
ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు నమోదు కావడంతో రైతుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. ఖరీఫ్ సాగు అంతంత మాత్రంగానే ఉన్నా రబీతో పాటు వచ్చే 2 ఏళ్ల వరకు అవసరమైన భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. చివర్లో కురిసిన అతి భారీ వర్షాలు సోయాబీన్తో పాటు కొన్ని పంటలను తీవ్ర నష్టం కలిగించినా అందుకు తగ్గ సహాయం ప్రభుత్వం సకాలంలో ఇచ్చి ఆదుకోలేకపోయింది. అంతేకాకుండా 2 ఏళ్ల కరువు నివారణ చర్యలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు నయా పైసా ఇవ్వలేకపోయింది. ఇక రాయితీపై ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు, పరికరాలు, యంత్రాలు, గ్రీన్ హౌస్, బిందు, తుంపర్ల పరికరాలేమి రైతులకు అందించడంలో విఫలమైంది. అనుకున్నన్ని పంట రుణాలు ఇవ్వలేక, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించలేక, రెవెన్యూ పరమైన ఇబ్బందులు తొలగించలేక రైతుల కష్టాలు అలాగే ఉన్నాయి. అలాగే రబీకి గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు అంచనాలు పెరుగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా వరి సాగుతో పాటు ఇతర పంటలు వేయడానికి రైతులు ముందుకు రాలేకపోయారు. కాలనీల్లో ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి మురికి కాలువలు లేక బురదమయం అవుతున్నాయి. మురికి నీరుతో కాల్వలు చెరువును తలపిస్తున్నాయి. దోమలు, ఈగలు, విషపురుగుల భయంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంటి నిర్మాణాలు చేపట్టకున్నా ఖాళీ స్థలాలుగా వదిలివేసిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు ఖాళీ స్థలం యజమానికి నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి మురికి కాల్వలు లేక మురుగునీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు, ఈగలు, విషపురుగుల భయంతో కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆర్మూర్ మండలంలో 20 గ్రామాలకు 20 పంచాయతీ కార్యదర్శులు అవసరం ఉంటే కేవలం 7 పంచాయతీ కార్యదర్శులు ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలు తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అయోమయానికి గురి అవుతున్నారు. ఒకవైపు స్వచ్ఛ భారత్లో గ్రామాలు శుభ్రమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే మాటలు సంధిస్తున్నా నిజానికి మాత్రం గ్రామాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవనాథ సిద్ధిలగుట్టపై గల రామాలయం, శివాలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. భారత్ గ్యాస్ సుమన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహణ. భారీగా తరలివచ్చిన భక్తులు. జక్రన్పల్లి మండలంలో చర్చిలలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. వేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పెళ్లి రోజు వేడుకలు. ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. హిందూ వాహిని ఆధ్వర్యంలో 72వ వారం దిగ్విజయంగా కొనసాగిన స్వచ్ఛ భారత్. లక్ష్మీ నరసింహస్వామి మందిర పరిసరాలు శుభ్రం చేసిన సభ్యులు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రబీ పంటలు వేయడానికి అన్నదాతలు సిద్ధం. వరుణుడు కరుణించి అధిక వర్షాలు కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.